జిల్లాలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 2.5 సంవత్సరాల్లో రైతుల కోసం అది రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, బోనస్ టు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ కావచ్చు, రిలీఫ్ మెజర్స్ టు క్రాప్ డ్యామేజ్ కావచ్చు. నేను చెప్పేది కూడా గత 10 సంవత్సరాల్లో క్రాప్ డ్యామేజ్ వాళ్ళు రూపాయి ఇవ్వలే, కానీ మేము ఇచ్చాం. దానికి సంబంధించి కావచ్చు, క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, పవర్ సబ్సిడీ కావచ్చు, అగ్రికల్చర్ పంప్ సెట్స్కి, అట్లాగే ఫార్మ్ మెకనైజేషన్ కింద అగ్రికల్చర్ ఫార్మ్ మెకనైజేషన్ కింద వ్యవసాయ యాంత్రికాలకు సంబంధించినటువంటి పనిముట్లకు ఇచ్చేటువంటి సబ్సిడీ కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇరిగేషన్ స్కీమ్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇట్లా ఇతరత్ర అగ్రికల్చర్ స్కీమ్స్ కలుపుకొని కేవలం 2.5 సంవత్సరాల్లో 1,67,877 కోట్ల రూపాయలు కేవలం రైతు సోదరుల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఇది. దీని ద్వారా మేము ఏం సందేశం ఇవ్వదలుచుకున్నామంటే, ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో, సంకల్పం బలంతో ఈ రైతాంగ సోదరులకి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయటం కోసం అంది వచ్చిన ప్రతి అంశాన్ని వారి అభివృద్ధి కోసం రూపాయి పోగేసి వారి కోసం ఖర్చు పెడుతున్నాం అనేటువంటి సందేశాన్ని, అంటే విషయాన్ని మీ ద్వారా వారికి తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతోనే నేను ఈరోజు ఈ లెక్కలు ఇచ్చాను. అలాగే ఇక రైతు భరోసా అంటే కాలానికి పెట్టుబడి, సమయానికి ఇచ్చేటువంటి పెట్టుబడి సంబంధించి కేవలం 9 రోజుల్లో ఈరోజు మీ అందరికీ స్పష్టంగా నేను చెప్పదలుచుకునేది, మరి 8 ఎకరాల వరకు ఇప్పటికే పూర్తి స్థాయిలో డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. ఈ గతంలో ఎప్పుడూ లేదు ఈ రకంగా. ఇప్పటికే 8,759 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ రేపు 10వ తారీఖు నాడు ₹7,750 కోట్లు రిలీజ్ చేసి రేపు 10వ తారీఖు నాడు మీ అందరి సమక్షంలో, రైతుల సమక్షంలో, మీ ఆశీర్వాదంతో నేరుగా మీ సమక్షం నుంచి మరొక 1,000 కోట్ల రూపాయల్ని, 1,900 కోట్ల రూపాయల్ని మీ సమక్షంలో రైతుల అకౌంట్లోకి 9 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు ఉన్నటువంటి అందరికీ ఆ మిగతా డబ్బులు కూడా మీ అందరి సమక్షంలో రేపు ఇక్కడే రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా నేను, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, మిగతా కేబినెట్ సహచరులు అందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కొన్ని లక్షల మంది రైతుల సమక్షంలో మిగతా ఆ 1,009 కోట్ల రూపాయలు, అంటే సంపూర్ణంగా ఈ సీజన్ కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలని రిలీజ్ చేసి రైతుల పెట్టుబడి కోసం ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ ప్రజాప్రభుత్వం నిర్వహించబోతోంది. ఈ నిర్వహించే సభకి సరే, ఖమ్మం అంటేనే వ్యవసాయం, వ్యవసాయం అంటే ఖమ్మం జిల్లా. ఇక్కడ ఉన్నటువంటి అనేక మీడియం మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కావచ్చు, మిగతా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వీటన్నిటి ద్వారా ప్రధానమైనటువంటి జీవనాధారం మనకి ఈ ప్రాంతంలో ఉత్పత్తి రంగం కేవలం వ్యవసాయమే. అటువంటి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజానీకం
ఈ వ్యవసాయ రంగం బాగా బలోపేతం చేస్తే ఆ కుటుంబాలన్నీ బాగా బలపడతాయనేటువంటి ఆశ ఆకాంక్ష కూడా ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ఉంది. దాని గురించి పైన పూర్తి క్లారిటీ కూడా ఉంది. అందుకే ఈరోజు రేపు జరిగేటువంటి ఆశీర్వాద సభలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులందరినీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునే మన సహచర సోదరులందరికీ మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నేరుగా మనందరి సమక్షంలో చివరి 1,900 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసి దీన్ని ఒక పెద్ద పండగలాగా చేసే ఈ కార్యక్రమానికి విరివిగా మీరందరూ కూడా విచ్చేసి ఈ రైతుల సంక్షేమం కోసం నిరంతరం తపిస్తూ పనిచేస్తున్న ఈ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రైతులు కోరిక మేరకే దీనికి రైతు ఆశీర్వాద సభని నామకరణం చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం చేసిందో, మేము చేసిందో, లేకపోతే అధికారులు చేసింది కాదు. ఇక్కడ రైతాంగ సోదరులందరూ కలిసి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు ఇది. ఆ పేరుతో ఇక్కడ సభ నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి విరిగా తరలి రావాల్సిందిగా వారందరూ కోరుతూ, భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో రైతుల పక్షాన్ని ప్రభుత్వం నిలబడుతుంది. రైతుల కోసం కావలసినటువంటి నిర్ణయాలన్నీ కూడా వాళ్ళకి మేలు జరిగేటువంటి నిర్ణయాలు చేసుకుంటూ ముందుకు పోతుంది. దయచేసి రైతు సోదరులందరూ, ఇది మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీనికోసం శ్రమిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మీరు కానీ, నేను కానీ, మనమందరం కూడా దాదాపు మన పునాదులు అన్నీ కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాయి. మనం అందరం వ్యవసాయంతో నేరుగా సాగు చేసేవాళ్ళము, లేకపోతే సాగు భూముల్లో కూలీలుగా చేసేటువంటి బిడ్డలము, ఏదో ఒక దానికి సంబంధించినటువంటి వాళ్ళం. సో ఈ కార్యక్రమాన్ని పండగలాగా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆస్వాదించే కార్యక్రమాన్ని విరివిగా మీరు కూడా మీ పాత్ర పోషిస్తూ దీంట్లో పాల్గొనవలసిందిగా మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.